లాస్ట్ వీడియోలో మనము ఇంట్రడక్షన్ ఆఫ్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్ చూసుకున్నాం. నెక్స్ట్ అలానే టైప్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ చూసుకున్నాం. ఒకటి ఓపెన్ లూప్ సిస్టమ్, ఒకటి వచ్చేసి క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఈ వీడియోలో వచ్చేసి మనం మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్(t)ని మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదు, ఒక 2 పాయింట్స్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ వన్ లైన్ తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ని, ఇక్కడ ఒక పాయింట్ని, ఈ రెండు దాని మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. వెలాసిటీ అంటే ఏంది, dx(t) ఇంటూ dt, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే ఏంది, d/dt ఆఫ్ x(t) ఈక్వల్ టు దాన్నే వెలాసిటీ అంటాం. వెలాసిటీని vతో ఇండికేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి స్పీడ్, అంటే ఎంత స్పీడ్ పోయిందో క్యాలిక్యులేట్ చేసేదానికి వెలాసిటీని అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్సెలరేషన్, dou² x(t/dt) dou(dt²), ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఈ వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే దాన్నే యాక్సెలరేషన్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి బైక్ యాక్సెలరేటర్. బైక్ని మనము రైజ్ చేస్తాం కదా, స్పీడ్ని పెంచేదాన్ని బైక్ యాక్సెలరేటర్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి అది. నెక్స్ట్ దీనికి అంటే ముందు మనము ఇక్కడ మాస్ ఇవన్నీ 1 by 1 అనేది మనము ఇక్కడ కన్ఫర్మ్ నేర్చుకోవాలి ప్రాబ్లమ్ చేయకముందు. మాస్ అంటే ఏంది, మాస్ అనేది సేమ్ డైరెక్షన్లో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది, అలానే ఫోర్స్ అనేది సేమ్ డైరెక్షన్లో అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాక్సెలరేషన్. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ m డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద m ఇంటూ d² x(t/dt². ఏ అంటే ఏంది, యాక్సెలరేషన్ ఇక్కడ చూసినాం కదా. ఏ అంటే ఏంది, dou² x(t/dt dou(dt²). అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన m ఇంటూ d² x(t/dt². నెక్స్ట్ అలానే డాష్ పార్ట్ అండ్ ఫ్రిక్షన్ అనేది చూసుకుందాం. అదే డాష్ పార్ట్ ఆర్ ఫ్రిక్షన్కి చూసుకుంటే ఇది వచ్చేసి ఇలా ఉంటే గ్రౌండ్, ఇది ఇక్కడ డాష్ పార్ట్ అనేది పెడతాం. x(t) ఇది కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఈ డిస్ప్లేస్మెంట్ అనేది x(t), f(t) అనేది ఫోర్స్. ఈ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ అంటే ఏంది, ఇందాక నేను చూసినాం కదా, dou x(t) ఇంటూ dt. స్టార్టింగ్లో ఇది చెప్పినా కదా, వెలాసిటీ అంటే dx(t/dt) అనేది. నెక్స్ట్ ఇక్కడ fb ఈక్వల్ టు b ఇంటూ, ఈ ప్రపోర్షనాలిటీ తీయాలంటే b అనే కాన్స్టెంట్ అనేది పెట్టాలి, b ఇంటూ dx(t/dt). నెక్స్ట్ అలానే స్ప్రింగ్ చూద్దాం. స్ప్రింగ్ వచ్చేసి ఇది గ్రౌండ్, స్ప్రింగ్ k అనేది ఎలిమెంట్. ఇక్కడ కూడా ఫోర్స్, ఈ డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో యాక్టింగ్ చేస్తుంది, x(t), f(t). ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్. ఇక్కడ k అనే ప్రపోర్షనాలిటీ పెట్టి ఇక్కడ ప్రపోర్షనాలిటీ అనేది రిమూవ్ చేస్తాం అనమాట. fk ఈక్వల్ టు k ఇంటూ x(t). అలానే ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఉంటే ఒక స్ప్రింగ్లో చూడండి, ఈ గ్రౌండ్ అనేది లేకోకుండా డైరెక్ట్ 2 పాయింట్స్ ఉంటే x(1)(t), x(2)(t), k ఫోర్స్, ఈ అనేది సేమ్ డైరెక్షన్లో యాక్టింగ్ చేస్తే f డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద x(1)(t) మైనస్ x(2)(t). ఇది మైనస్ ఇది, ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీస్తే k అనేది కాన్స్టెంట్ అనేది పెట్టాలి, f ఈక్వల్ టు k ఇంటూ x(1)(t) మైనస్ x(2)(t) అనేది పెడతాం. దట్స్ ఆల్ అబౌట్ మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్. నెక్స్ట్ రొటేషనల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ అనేటి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని తర్వాత ప్రాబ్లమ్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లాస్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్, నెక్స్ట్ ప్లస్ 1 ప్రాబ్లం చూసుకున్నాం. దీంతో ఆ మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్లో సెకండ్ ప్రాబ్లం చూసుకుందాం. రైట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ గవర్నింగ్ ద మెకానికల్ సిస్టమ్, డిటర్మైన్ ద ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ x(s) ఇంటూ f(s). ఈ x(s) ఇంటూ x(s) బై f(s) అనేది మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన సర్క్యూట్ వచ్చేసి ఇక్కడ నేను క్లియర్గా పేపర్లో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి ఇచ్చిన సర్క్యూట్ వచ్చేసి ఇది. ఇక్కడ m1 m2 అని తీసుకుందాం. ఇక్కడ స్ప్రింగ్స్ అనేవి ఇక్కడ తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి దీన్ని ఫ్రిక్షన్ అంటాం, ఆ డాష్ పాట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ x(1)(t), ఇక్కడ x(t) అనేది డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ బోత్ ద డాష్ పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే b1 b2 అనేవి ఇక్కడ తీసుకున్నాం. ఇది మనకు వాడిచ్చిన సర్క్యూట్, గివెన్ సర్క్యూట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సర్క్యూట్ని బట్టి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనము ఈ m1 అనేది చూస్తే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ x(1)(t) ఉంది. అందుకని ఈ x(1)(t) అనేది ఏ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి x(1)(t) అనేది తీసుకున్నాం.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి FK1, నెక్స్ట్ FB1, నెక్స్ట్ FB1, నెక్స్ట్ ఇంకేముంది FM1, FK1, FK అనేటి ఇలా మనం ఇవన్నీ వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నాం. ఓన్లీ ఇది ఒక్కటే మనకు ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్లో తీసుకొని ఇవన్నీ వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అనేది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ దీనికి ఫంక్షన్స్ అనేవి నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా, K1 అనేది ఉంటే అప్పుడు K1 x1 నెక్స్ట్ అదే FB1 అంటే B1 dt ఇంటూ x1 నెక్స్ట్ FB అంటే FB ఈక్వల్ టు B1 dydx ఆఫ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ చూడండి ఈ రెండు దేని మధ్యలో ఉంది, మనం M1కి చేస్తున్నాం కాబట్టి x1 మైనస్ x1 మైనస్ x1 మైనస్ x FK ఈక్వల్ టు K ఇంటూ x1 మైనస్ x. నెక్స్ట్ FM1 ఈక్వల్ టు M1 d² x1 బై dt². నెక్స్ట్ ఇలా మనం తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఫోర్స్ అనేది మనం అప్లై చేయడం లేదు, ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేయడం లేదు కాబట్టి ఇది ఇన్పుట్ కాదు, ఇది వచ్చేసి అవుట్పుట్. ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై చేయడం లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి 0 అనేది మనం పెట్టాలి. 0 ఈక్వల్ టు మనకు న్యూటన్స్ లా తెలుసు కదా, న్యూటన్స్ లా ఫార్ములా అయింది మనకు, న్యూటన్ సెకండ్ లా ఫార్ములా అయింది అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్స్. ఇక్కడ అప్లై ఫోర్స్ వచ్చేసి వాడియలేదు మనకి, ఇక్కడ అప్లై ఫోర్స్ అనేది వాడు అప్లైడ్ ఫోర్స్ ఇవ్వలేదు కాబట్టి మనము ఇక్కడ అప్లైడ్ ఫోర్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చింది కాబట్టి M1 దగ్గర ఇవ్వలేదు కాబట్టి మనం 0 అని పెడతాం. అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు 0. ఇంకా ఇప్పుడు ఈ సర్క్యూట్ని బట్టి రాస్తాం. ఇక్కడ సర్క్యూట్ బట్టి వచ్చేసి FK1 ప్లస్ FB1 ప్లస్ FB ప్లస్ FK ప్లస్ FM1 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. 1 అనుకున్న తర్వాత ఈ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే K1 x1 ప్లస్ B1 ddt x1 ప్లస్ B ఇంటూ dydx ఆఫ్ x1 మైనస్ x ప్లస్ K ఇంటూ x1 మైనస్ x ప్లస్ M1 d² x1 బై dt² అనేది రాసిన. ఇప్పుడు టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసేటప్పుడు మీరు కన్ఫర్మ్ ఈ 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. d/dt ఉంటే s, అదే d² బై dt² ఉంటే అది s², అదే x ఉంటే x అనేది పెట్టాలి. ఇప్పుడు మనకి ఏముంది, K1 కాన్స్టెంట్ K1 పెట్టాం. నెక్స్ట్ x1 అంటే x1 B1 నెక్స్ట్ ddt ఉంది కాబట్టి ఇక్కడ ఏమని చెప్పిన s పెట్టమని చెప్పిన, s ఇంటూ x1 B ఇంటూ dydx అంటే s. నెక్స్ట్ x1 మైనస్ x ప్లస్ K1 x1 మైనస్ x ప్లస్ M1 ఇక్కడ ఏముంది d² బై dt² ఉంటే ఇక్కడ d² బై dt² ఉంటే అప్పుడు ఏం చేయాలి, s² ఇంటూ x1 అనేది మనం పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ x1 అనేది కామన్ తీస్తే K1 ప్లస్ B1s ప్లస్ BS ప్లస్ K ప్లస్ M1s మైనస్ x ఇంటూ BS ప్లస్ K కామన్ తీసినాం, ఇక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ అనేది సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. x ఇంటూ BS ప్లస్ K ఈక్వల్ టు x1 ఇంటూ M1s². నెక్స్ట్ ప్లస్ s ఇంటూ B1 B2 ఈ రెండు దాంట్లో లెస్ కామన్ తీసినాం, అప్పుడు B1 B ప్లస్ K1 K. నెక్స్ట్ ఇప్పుడు నాకేం కావాలి, ఈ x1 ఒక్కటి కావాలి. x1 ఒక్కటి కావాలంటే ఈ టర్మ్ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాను, ఇటు సైడ్ పోతే డివైడెడ్ చేస్తాను, అంటే ఈ టర్మ్ పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది. x1 ఇంటూ BS ప్లస్ K బై M1s² ప్లస్ s ఇంటూ B1 ప్లస్ B ప్లస్ K1 ప్లస్ K ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్కి చూద్దాం. సెకండ్ ఏముంది, సెకండ్ వచ్చేసి మనకు M2కి చూద్దాం. M2 ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇది M1కి అయిపోయింది. నెక్స్ట్ M2కి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ అనేది ఇచ్చిండు, డిస్ప్లేస్మెంట్ కూడా ఇచ్చిండు, అదే ఇక్కడ రాస్తాం. ఈ ఫార్వర్డ్ డైరెక్షన్స్లో x నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్లో. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అనేవి దీనికి అన్ని కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ అనేవి మనము బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రాస్తాం. చూడండి FB2 నెక్స్ట్ FB నెక్స్ట్ FK నెక్స్ట్ FM2 లాస్ట్లో FM2 ఇలా మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి న్యూటన్ సెకండ్స్ లా తీసుకుంటే అప్లైడ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్సెస్ కదా. అప్లైడ్ ఫోర్స్ అంటే FD ఈక్వల్ టు FB2 ప్లస్ FB ప్లస్ FK ప్లస్ FM2 ఇలా మనం తీసుకున్న తర్వాత ఈ ఫార్ములాస్ అన్నిటిని మీకు తెలిసినట్టే FB2 స్టార్టింగ్లో చెప్పినా కదా. FB2 అంటే ఏంది, B2 ఇంటూ dx బై dx, అదే FB అయితే B ఇంటూ d/dt ఇంటూ x. ఇక్కడ చూడండి x మైనస్ x1 అనే x1 T అనేది మనం ఎలా పెట్టామంటే, మనం ఇక్కడ M2 కదా చూసేది, అప్పుడు M2కి ఇక్కడ ఏముంది, ఫస్ట్లో డిస్ప్లేస్మెంట్ x ఉంది, x మైనస్ x1 అని వస్తుంది. ఎందుకంటే M2 కదా మనం ఇప్పుడు చేసేది, ప్రజెంట్ M2కి చేస్తున్నాం కాబట్టి ఇది మైనస్ ఇది వస్తుంది. ఒకవేళ M1కి చేస్తే ఫస్ట్ ఇది వచ్చి దాని తర్వాత ఇది వస్తుంది. ఇప్పుడు x మైనస్ x1. నెక్స్ట్ FK ఈక్వల్ టు
k into x of t minus x1 of t. నెక్స్ట్ కామా fm2 ఈక్వల్ టు m2 d స్క్వేర్ x of t by dt స్క్వేర్. ఇది ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి మనము ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3 ఏంది ఇది కదా, ఇది దీని ప్లేస్లలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమైంది, f of t ఈక్వల్ టు b2 dx of t by dx ప్లస్ b ఇంటూ d by dx of x of t minus x1 of t ప్లస్ k ఇంటూ x of t minus x1 of t ప్లస్ m2 d స్క్వేర్ x of t by dt స్క్వేర్. ఇప్పుడు టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసేటప్పుడు మీకు ఈ ఫార్ములాస్ అనేవి కన్ఫర్మ్ చేయాలని చెప్పిన. ఇప్పుడు తెలిస్తే ఈ ఫార్ములాస్ అనేవి d బై dt అంటే ఎస్, d స్క్వేర్ బై dt స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్, x ఆఫ్ t అంటే x ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇవే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ f ఆఫ్ t ఉంటే f ఆఫ్ ఎస్ ఈక్వల్ టు b2, ఇక్కడ d బై dx ఉంది కాబట్టి s ఇంటూ x ఆఫ్ t అంటే x ఆఫ్ ఎస్ ప్లస్ b ఇంటూ d బై dx బదులు s x ఆఫ్ ఎస్ మైనస్ x1 ఆఫ్ ఎస్ ప్లస్ k ఇంటూ x ఆఫ్ ఎస్ మైనస్ x1 ఆఫ్ ఎస్ ప్లస్ m2 s స్క్వేర్ x ఆఫ్ ఎస్. ఇప్పుడు ఈ దాంట్లో మనం x ఆఫ్ ఎస్ అనేది మనం కామన్ తీద్దాం. x ఆఫ్ ఎస్ అనేది కామన్ తీస్తే ఇక్కడ x ఆఫ్ ఎస్ ఉంది, ఇక్కడ x ఆఫ్ ఎస్ ఉంది, ఇక్కడ x ఆఫ్ ఎస్ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ తీస్తే మనకేముంది b2 s అనేది రిమైనింగ్ మిగులుతుంది. ఇక్కడ తీస్తే bs అనేది మిగులుతుంది, bs. నెక్స్ట్ ఇక్కడ తీస్తే k మిగులుతుంది. నెక్స్ట్ ఇంకంతే. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, మైనస్ x1 ఆఫ్ ఎస్ ఇంటూ bs ప్లస్ k అనేది మిగిలింది. x1 ఆఫ్ ఎస్ ఇంటూ bs ప్లస్ k. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 2ని తీసుకొని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే f of s ఈక్వల్ టు x ఆఫ్ ఎస్ ఇంటూ m2 s స్క్వేర్ ప్లస్ s ఇంటూ b ప్లస్ b2 ప్లస్ k మైనస్ x ఆఫ్ ఎస్. ఇక్కడ bs ప్లస్ k అనేది కామన్. ఇక్కడ x1 ఆఫ్ ఎస్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసాం. x ఆఫ్ ఎస్ ఇంటూ bs ప్లస్ k బై m1 s స్క్వేర్ ప్లస్ s ఇంటూ b1 ప్లస్ b ప్లస్ k1 ప్లస్ k. ఇలా మనం ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఇది కదా. ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఇంటూ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు x ఆఫ్ ఎస్ ఇది ఇంటూ ఇది మైనస్ x ఆఫ్ ఎస్ ఇంటూ ఇప్పుడు ఇది ఎలా ఉంది, x ఇంటూ ఎక్స్ ఫామ్లో ఉంది కదా. x ఇంటూ ఎక్స్ ఏమైంది, x స్క్వేర్ అయితే అంటే bs ప్లస్ k హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు దాంట్లో x ఆఫ్ ఎస్ అనేది కామన్ ఉంది. x ఆఫ్ ఎస్ అనేది కామన్ తీసిన తర్వాత ఈ x ఆఫ్ ఎస్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ x ఆఫ్ ఎస్ అనేది ఇక్కడ రాయండి. ఈ x ఆఫ్ ఎస్ అనేది రెండు దాంట్లో కామన్ తీసిన తర్వాత ఈ x ఆఫ్ ఎస్ అనేది పైన ఉండేది కిందికి రాసిన. ఇక్కడికి వస్తే అప్పుడు ఏం మిగులుతుంది, రిమైనింగ్ x ఆఫ్ ఎస్ లేదనుకుంటే ఇది మిగులుతుంది. ఓన్లీ ఇది మొత్తం మిగులుతుంది. ఇది మొత్తం మిగిలితే నాకేం కావాలి, x ఆఫ్ ఎస్ బై f ఆఫ్ ఎస్ కావాలి. అంటే ఈ రెండు రెసిప్రోకల్ చేస్తా, అంటే x ఆఫ్ ఎస్ పైకి f ఆఫ్ ఎస్ అనేది కిందికి. అప్పుడు ఈ రెండు పైకి కిందికి పంపించాం కాబట్టి ఇది పైకి పోద్ది, ఇది కిందికి వస్తుంది. ఇది చూడండి, ఇది పైకి వచ్చింది, రిమైనింగ్ ఇది మొత్తము కిందికి వచ్చింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ x ఆఫ్ ఎస్ బై f ఆఫ్ ఎస్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఈ వీడియోలో మనము ఇంట్రడక్షన్ ప్లస్ సెకండ్ ప్రాబ్లమ్ అనేది మనం చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ అనేది చూసుకుందాం. ఇంట్రడక్షన్ ప్లస్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.